ఏంది మా ఆయన ఎక్కడికి వెళ్ళి వస్తాండి ఏందో మరి. ఏంటి ఎక్కడికి వెళ్ళావు? ఈ సోపు ఆర్డర్ పెట్టింది మా ఫ్రెండ్. సోపు ఆర్డర్ పెట్టామని చెప్పేసి పోయినా. ఏం సోపు ఏంది? ఇది మొహం మీద డాట్స్ బ్లాక్ మచ్చలు ఉంటే పోతాయి అని చెప్పారు. లాస్ట్ టైం నేను ఇక్కడ పింపుల్ అయితే ఆ పింపుల్ని బండి తాళం పెట్టి ఇట్లా వచ్చా. వస్తే ఇక్కడ బాగా మచ్చబడింది. కొంచెం బయట కూడా ఎండ తిరుగుతూ ఉంటాను నేను. కొంచెం డాట్స్ ఉన్నాయి, మొహం బ్లాక్ డాట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ సబ్బు మా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చింది. అందుకే ఈ సబ్బు నాకు కూడా అవునులే కానీ నీకు ఇచ్చింది లేడీనా బాయా? అమ్మాయే. అమ్మాయేనా? మా అమ్మాయి సోప్ పంపించింది ఏంది నీకు? పంపించిన అమ్మాయి పంపించిన తప్పే ఉంది, మంచిగా పంపి పెట్టుకోవాలని పంపించింది. అవునా? ఆ మరి అమ్మాయి ఆర్డర్ చేసింది. ఆ అమ్మాయి 199 రూపీస్ కూడా కట్టింది. మరి నీకేదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా సోప్ ఇవ్వకపోతే. అదే గిఫ్ట్ ఈ సోపు. సోపు మరి దాన్ని మనం ఓపెన్ చేసి కూడా చూద్దాం. ఏ సోపు? నాకు చాలా ఇష్టం. అవునా? చూసారండి, నాకు అన్యాయం చేస్తాడా ఏంటి? ఫ్రెండేనా? సరేలే, అలాంటి పనులు చేయలేండి. మా ఆయన అలాంటి పనులు చేయలేండి. నువ్వు చేయలే అన్బాక్స్ చేసే. చేస్తున్నావు? అన్బాక్స్ చేస్తున్నావా? చేసే. ఏం సోప్ వచ్చిందో చూడు. ఏం సోపు ఏమో కానీ అసలు నీకు భలే పంపించింది అసలు. మనం మాకు దోస్తు ఫ్రెండ్స్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఆడ కానీ మగ కానీ ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఫ్రెండేనా? ఏమోలే, నాకు అదే భయం. నాకు భయం. ఎందుకు భయం నీకు? ఎందుకు భయం? ఏమన్నా ఏంది సబ్బు తీయటం కూడా ఎంత ఇబ్బంది పడుతుంది ఎందుకు? ఇది లోపల ఉంది, నాకు రావట్లేదు అందుకే. అందుకే అంటారు గట్టిగా తినమని. అమ్ములు ఆ సబ్బు పేరు ఏం చదవే? అమ్ములు ఆ సబ్బు ఏం చదువు? నీకు ఇంగ్లీష్ వచ్చని పెద్ద స్టైల్ కొడతావు. చదువు. నువ్వు చదువుకుంటున్నావా? గాడిద కాస్తాను ఏమంటావు? ఏందా మంచి చదువు. ఏంది అనుకుంటున్నా? చదువు. ఇంగ్లీష్ వచ్చి నాకు ఇంగ్లీష్ వచ్చి పెద్ద బిల్డప్ కొడతావు కదా. చదువు. చూడు వచ్చు నీకు. దాన్ని ఏముంది చదువు. ముందు చూడు చదువు. ఇది ఏ యాప్ లో పెట్టారు ఏంది మరి? సబ్బా? సబ్బు దేంట్లో పెట్టిందంటే ఆ అమ్మాయి పర్పుల్లో పెట్టింది. పర్పుల్లో పెట్టింది. డాట్ స్కిన్ పోవటానికి, ముఖం మీద బ్లాక్ మచ్చలు ఉంటే పోవడానికి పెట్టింది. భలే ఉందిగా సబ్బు. 2 మోడల్ 2 కలర్స్ ఉన్నాయి దీంట్లో. భలే ఉంది, చాలా బాగుంది సోపు. స్మెల్ ఎట్లా వస్తుంది ఫోను ఆ సబ్బు? నవ్వు రత్నాలు రాలిపోతున్నాయి నవ్వుతుంటే. స్మెల్ ఎట్లా వస్తుంది చూడు. బ్యాక్ సైడ్ తిప్పు ఫోన్. అది సెల్ వచ్చి ఏమైంది? సబ్బు కామెడీలు కాదు, అది ఎట్లా ఉంది సబ్బు అని చూస్తున్నా అంతే. బాగుందిగా. 2 రకాలుగా ఉంది కదా. వామైంది ఇట్లా బ్యాట్ స్మెల్ వస్తుంది, గలీజ్గా వస్తుంది. ఇది అదే మరి ఒకసారి ఫేస్ వాష్ చేసుకుందాం, చూద్దామా ఎట్లా ఉంటుందో ఫేస్. ఫేస్ వాష్ చేసుకొని చూస్తే తెలియదు. సబ్బు తీసుకొచ్చాను, చూద్దాం మొత్తానికి అయితే దీని ఫేస్ మీద ఒకసారి అప్లై చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో ఫేస్. చూద్దాం రండి. మా బావ మాకైతే ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఈ సబ్బు పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం మనం ఇప్పుడు ఒకసారి. ఫేస్ వాష్ చేసుకుంటానండి. అబ్బో రఫ్ రఫ్కుందిగా సబ్బు. అవునా? గరుకుందిగా. గరుకుందా? అవును.
ఫేస్ చూడండి అండి, కడిగితే ఇలా ఉంది. ఎట్టుందో ఓకే. మొత్తానికి అయితే ఈ సోప్ కొంచెం రఫ్ రఫ్గా ఉంది. ఇది మొత్తానికి అయితే గర్గర్గా ఉంది. ఇది గరుకుందా, బాగుంటుందిలే, వాడుతుంటే మంచిగానే అనిపించింది. అగో తేడా వచ్చింది, ఇందాల ఫేస్కి ఇప్పటికి తేడా వచ్చింది. అప్పుడే వచ్చిందా? వచ్చింది, మంచిగానే ఉంది ఇప్పుడు. ఎట్లుంది ఫేస్? బాగుంది. ఏమంత రిజల్ట్ అనిపించలేక, మొహం అయితే కొద్దిగా స్మూత్గా ఉంది కానీ రిజల్ట్ అయితే అనిపించలే. ఒక్కసారే అనిపించిద్దా? చూద్దాం, 4-5 రోజులు వాడాలి. నిజమే కానీ వాడితేనే మనకి తేడా తెలిసిద్ది. చూద్దాం 4 రోజుల తర్వాత ఫేస్. అయితే మీ ఫ్రెండ్ ఇవాళ నీకు హెల్ప్ చేసింది అనమాట. మేరా దోస్త్ అద్దాకి